సచ్చిదానంద రూపుడైన భగవంతుని దర్శించాలన్నా, స్వయంగా ఆత్మ సాక్షాత్కారం కోరుకుంటున్నా, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నత స్థానాన్ని అందుకోవాలనుకుంటున్నా 3 సత్యాలను తెలుసుకోవాలి. మానవుడు సాధారణ మార్గంలోనే ఆ ఉన్నత స్థానాన్ని అందుకోగలడన్నది నిజం. పరమ సత్యం తెలుసుకున్న తర్వాత ఇక వేరే అంశాల జోలికి పోవాల్సిన అవసరమే రాదు. అమ్మ చేతి గోరుముద్దను మించిన అమృతం, నాన్న మనసులోని భద్రమైన ప్రేమ లభించిన తర్వాత అంతకు మించి కావాల్సింది ఏమీ ఉండదు. పోతన భాగవతంలో ప్రహ్లాదుని చేత మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగిన తుమ్మెద ఉమ్మెత్త పూల వైపు పోదుగా, తీయ మామిడి చెట్టు లేత చిగుర్లు తిని పొలకించి పాటలు పాడే కోకిల కొండ మల్లెల పైకి వెళ్లదు కదా. అలాగే దివ్యమైన దేవదేవుని పాదపద్మాలను ధ్యానించడంలోనే, ఆ నామామృతాన్ని ఆస్వాదించడంలోనే సదా నా మనస్సు పరవశిస్తూ ఉంటుంది. ఇతర విషయాలపైకి నా చిత్తం వెళ్లదు అని పలికిస్తాడు. ఆ సత్యం తెలుసుకున్నవాడు కనుకనే భగవంతుని చేత కరుణించబడ్డాడు. భగవంతుడంటే ఐశ్వర్యం, ధర్మం, వైరాగ్యం, జ్ఞానం, మోక్షం అన్నిటినీ ఇచ్చేవాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. ఇదే భగవంతుని తత్వం అంటున్నారు. విరాట్ స్వరూపమైన ఆ ఆనంద రూపాన్ని దర్శించాలంటే నేరుగా వీలవుతుందా? మరి అతడిని చూడగలిగే మార్గంలోనే ప్రయాణించి దర్శించాలి. ఆ మార్గాలు అనేకం. అదే సనాతన భారతీయ ధార్మిక విశిష్టత. అందుకోసం 3 సత్యాలను తెలుసుకుని నడవాలని పెద్దలు చెప్తున్నారు. ఒక చిన్న కథ ద్వారా ఆ సత్యాలేంటో తెలుసుకుందాం. ఒకానొక రాజుకు నిద్రలో కలొచ్చింది. అందులో తాను సర్వం కోల్పోయి బేదవాడిగా మారిపోయాడు. అన్నం తిని 7 రోజులవుతోంది. తినడానికి ఏమైనా పెట్టమని కనిపించిన వారిని అడగ్గా, భిక్ష వేయడం మా రాజ్యంలో నేరం, రాజభటులు చూస్తే నిన్ను నన్ను చెరసాల్లో వేస్తారు, పొమ్మంటారు. తర్వాత ఆ దేశ రాజకుమారిని భిక్ష అడిగితే ఆమె కూడా మా రాజ్యం పరువు తీయకు, ఇక్కడ ఎవరూ భిక్షాటన చెయ్యరు, భిక్ష వెయ్యరు అంటుంది. అంత పరువు కలిగిన రాజ్యంలో తాను ఆకలితో ఉండాల్సిందేనా అని రాజు అడగ్గా, అన్నసత్రాలకు వెళ్ళి అడిగితే భోజనం పెడతారు తప్ప ప్రజలెవరూ భిక్ష వెయ్యరని అంటుందామె. సత్రపు మనిషి భిక్షాపాత్ర లేకుండా భిక్ష వేయడం కుదరదు, పోయి తెచ్చుకోమంటాడు. మట్టి పాత్రలు చేసే వ్యక్తి తగిన సొమ్ము ఇచ్చి పాత్ర తీసుకోమంటాడు, ఉచితంగా ఇవ్వనంటాడు. చేత పైసా కూడా లేని రాజు చెత్తకుప్పలో పగిలిన కుండ కనిపిస్తే దాన్నే తీసుకుని సత్రానికి వెళతాడు. వారు పెట్టిన అన్నం తీసుకుని బాట మీదకు రాగానే 2 ఎద్దులు వీధిలో పరిగెడుతూ అందరినీ కంగారు పెడుతూ ఉండగా ఆ హడావిడికి రాజు చేతిలోని కుండ కిందకు జారి అన్నం నేలపాలవుతుంది. అప్పటికి రాజుకు మెలకు వస్తుంది. నిద్ర మేలుకున్న రాజు తాను కలలో ఉన్నానా లేక మెలకువలో కంటికి కనిపిస్తున్న తన రాజమందిరంలో ఉన్నానని కాసేపు తికమకపడ్డాడు. ఈ రెండిటిలో ఏది సత్యం, అసలా కలకు అర్థమేంటని రాజగురువులను అడుగుతాడు. స్వప్న వృత్తాంతం విన్న గురువుగారు కళ నిజం కాదు, మెలకువ నిజం కాదు అంటాడు. కలలో తాను స్వయంగా చూసిన తన దీనస్థితి, వాస్తవ ప్రపంచంలో తాను అనుభవిస్తున్న తన రాచరికపు ఐశ్వర్యం రెండూ సత్యం కాకపోవడమేంటని అడుగుతాడు. స్వప్న వ్యవస్థ, మెలకువ రెండూ కాని 3వ స్థితి ఒకటి ఉంటుంది. ఆ వాస్తవం తెలియకనే రాజు భ్రమలో ఉన్నాడు, మెలకువలో ఉన్నానని అనుకుంటున్నాడు తప్ప అది జాగృతావస్థ కాదంటారు గురువుగారు. కలలో కనిపించింది భ్రాంతి, అయితే నిద్రలో ఉన్నాడు కనుక కలయే నిజం అనుకున్నాడు. మెలకువ రాగానే అది కల మాత్రమేనని, నిజం కాదని అనుకున్నాడు. కాబట్టి కనిపించే ఈ భౌతిక ప్రపంచమే సత్యం, అనుభూతి చెందుతున్న ఈ ప్రకృతి మాత్రమే సత్యం. బంధాలు, అనుబంధాలు, వస్తువులు, సామాజిక ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ అనుభవిస్తున్నాం. వీటికి రూపం, వాసన, స్వభావం, అనుభూతి ఉన్నాయి కాబట్టి ఈ ప్రపంచం నిజం. ఇవన్నీ చెప్పిన గురువు చివర్లో ఈ భౌతిక ప్రపంచం కూడా సత్యం కాదంటారు. రాజుకు అర్థం కాలేదు, స్వప్నం ఎలా వాస్తవం కాదు, అలాగే వాస్తవము మిథ్య అంటారు గురువు. కల నిజం కాదు, మెలకువ నిజం కాదని చెప్పింది అందుకే అని అంటారు. మరి వేరేదైనా ఉందా అంటే అదే 3వ సత్యం అంటారాయన. ఆ 3వ సత్యం సనాతనం, అదే అంతిమ సత్యం. ఆ సత్యానికి బ్రహ్మం అని పేరు. శాశ్వతమైన సత్యం బ్రహ్మం, కరిగిపోనిది, చెరిగిపోనిది బ్రహ్మం, నాశనం లేనిది, సదా నిలిచుండేది బ్రహ్మం. బ్రహ్మే సత్యం, జగత్తు మిథ్య అని గురువు చెప్తారు. మనం జీవిస్తున్న ఈ వాస్తవ ప్రపంచం మిథ్య ఎలా అవుతుందని రాజు సందేహిస్తాడు. అప్పుడు గురువు ఈ భౌతిక ప్రపంచం నిజమే, సత్యమే, అయితే అది శాశ్వత సత్యం కాదంటారు. మెలకువ రాగానే కల ఎలా కరిగిపోతుందో, ఆ మెలకువలో కలలోని దీనస్థితి సత్యం కాదని, అదొక అచేతనమైన బ్రహ్మ అని ఎలా తెలుసుకున్నామో, అలాగే ఈ మెలకువలోని భౌతిక ప్రపంచము అనుభూతి చెందుతున్న సత్యమే తప్ప శాశ్వత సత్యం కాదంటారు. ఇది కూడా కరిగిపోతుంది, నశించిపోతుంది. తినే తిండి, కట్టే బట్ట, ఉండే గూడు ఏది ఎప్పటికీ ఒక్కటే ఉండవు. కాలం గడిచే కొద్దీ అవి మారుతూ ఉంటాయి. కొత్తవి తిరిగి తయారు చేసుకోవాలి. తిన్నది అరిగిపోతుంది, కట్టింది చిరిగిపోతుంది, ఉండేది కూలిపోతుంది.
వాటిని మళ్ళీ మళ్ళీ సమకూర్చుకుంటూ బ్రతుకుతున్నాం. కాకుంటే అన్నీ ఒకేసారి కరిగిపోవు. ఒక్కోదానికి ఒక్కొక్క అవధి ఉంటుంది. ఈ జీవితం అంటే ఈ భౌతిక ప్రపంచం కూడా అంతే. మునుపు వేరే రాజు, ఇప్పుడు ఇతను రాజు, రేపు వేరెవరో రాజై సింహాసనంపై ఉంటారు కదా. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో అనుభవిస్తున్న సత్యాలేవి శాశ్వత సత్యాలు కావు. ఎప్పటికీ నిలిచి ఉండే సత్యం బ్రహ్మం. శాశ్వత సత్యం, శాశ్వత శక్తి, అన్నిటికంటే మిన్నయైన పరమశక్తి అదే. ఆ శాశ్వత సత్యమే ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో చిన్న చిన్న తాత్కాలిక సత్యాలను మన జీవన గమనం కోసం ఏర్పాటు చేస్తుంది. వాటిని వినియోగించుకుంటూ పరమ సత్యం వైపు ప్రయాణించాలి తప్ప ఈ తాత్కాలిక సత్యాలనే పరమార్థాలని భ్రమపడకూడదంటారు గురువు. అయితే వ్యక్తి అనగా జీవుడు ఈ పరమ సత్యానికి తన అవగాహన మేరకు వివిధ రకాల పేర్లు పెట్టుకున్నాడు. బ్రహ్మం, శివుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, పరమపిత, పరమాత్మ, సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తి, అనంతుడు, ఇలా ఎన్ని నామాలతో పిలిచినా, కొలిచినా, ధ్యానించినా కానీ ఆర్తితో సంపూర్ణ శరణాగతితో అనగా సంపూర్ణ సమర్పణాభావంతో త్రికరణ శుద్ధితో సత్యాన్వేషణ చేసినప్పుడు మాత్రమే ఆ పరమాత్మ సన్నిధికి జీవుడు చేరుకుంటాడు. రాజుకు గురువుగారు చెప్పిన శాశ్వత సత్యం ఇదే. సమస్త జీవరాశిలో వ్యక్తమయ్యే చైతన్యం పేరే బ్రహ్మం. ఈ జగత్తు దేని నుంచి జన్మిస్తున్నదో, దేని చేత మనగలుగుతుందో, దేనిలో లయిస్తున్నదో అదే బ్రహ్మతత్వం. మరి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత అన్నీ విడిచిపెట్టాలా అంటే కాదు. నిత్య వ్యవహారాలు, మానవ కర్తవ్యాలు, వృత్తి ధర్మాలు నిర్వహిస్తూనే నిజమైన జ్ఞానం యొక్క అత్యున్నత స్థితి గురించి తెలుసుకుంటూ ఉండాలి. విశ్వం యొక్క సర్వోన్నతమైన ఆత్మస్వరూపం, అన్ని జీవుల యొక్క దైవిక సారాంశం, వాటికి మూలం, సృష్టించిన విషయాలు తిరిగి వెళ్ళి కలిసిపోయేది ఆ శాశ్వత సత్యంలోనే అనేది గురువుగారు చెప్పిన సారాంశం. అదిగో బ్రహ్మం గురించిన ఆ జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. ఈ వీడియోలో గురువులు చెప్పిన శాశ్వత సత్యం కూడా ఇదే. ఆభరణాలు ఎన్ని ఉన్నా వాటి తయారీలో ఉన్న బంగారం అనే పదార్థం మట్టుకు ఒకటే. పేర్లు మాత్రం రకరకాలుగా పెట్టుకున్నాం. కంటే అంటాం, దిద్దులు అంటాం, ముక్కెర అంటాం, కాసుల పేరు అంటాం. వాటిలో ఉండే పదార్థం మటుకు బంగారమే. అలాగే బ్రహ్మ పదార్థాన్ని మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడుగా, దేవీ దేవతలుగా, బ్రహ్మాండం, భూమి, జీవుడు అని పిలుస్తున్నాం. ఆ బ్రహ్మాండం నుంచి తయారైన రూపాలే కదా ఇవన్నీ. నామ గుణ రూపాలు మాత్రమే వేర్వేరు. ఆ ఆభరణాలను కరిగిస్తే తిరిగి బంగారపు ముద్ద అవుతుంది. సృష్టిలో మనం ఏర్పాటు చేసుకున్న సమస్త రూపాలు, సమస్త లౌకిక పదార్థం కాలం తీరిన తర్వాత వెళ్ళి వెళ్ళి ఆ శాశ్వత బ్రహ్మ పదార్థంలో లీనం కావలసిందే. అప్పుడిక మిగిలింది బ్రహ్మమే కదా. కాబట్టి పుట్టుకకు సంతోషం, మరణానికి దుఃఖం చెందాల్సిన అవసరం లేదు. బ్రహ్మం నుంచి వచ్చిన జీవుడు బ్రహ్మంలో కలుస్తున్నాడు కనుకనే రామ్ నామ్ సత్యహై అంటారు, జై శ్రీమన్నారాయణ అంటారు, గోవింద గోవింద అంటారు. భౌతిక మూలాలతో తయారైన స్థూల శరీరం నశించి బ్రహ్మంలో విలీనమైంది. ఇక్కడ రాముడంటే మరి కృష్ణుడు, శివుడు, పార్వతి లేరని కాదు. ఆ బ్రహ్మానికి ఆ పేర్లు మనం పెట్టుకున్నవే. రాముడైనా గోవిందుడైనా ఆ ఏకైక శాశ్వత బ్రహ్మమే. కాబట్టి బృహ్ అనే ధాతువుకి అపారమైన అని అర్థం. అపారమైంది నిత్యం విస్తరిస్తూనే ఉంది. కాబట్టి బ్రహ్మ అంటే సృష్టికర్త అని మనం అనుకునే అర్థంలో కాకుండా బ్రహ్మాండం అనే అర్థంలో స్వీకరించాలి. బ్రహ్మాండం అంటే విస్తరిస్తున్న గుడ్డు అని పండితులు చెప్తున్నారు. పర్యాయపదంగా వాడుతున్నామే కానీ సంపూర్ణ సత్యాన్ని, సర్వవ్యాప్తిని తెలియజేసే పదమే బ్రహ్మం. అన్నిటా ఉంది కనుకనే అది విరాట్ స్వరూపం. అర్జునుడికి శ్రీకృష్ణుడు కలిగించిన విరాట్ స్వరూప జ్ఞానం ఆ పరబ్రహ్మం ఎలా ఉంటుంది సుమా అని ప్రతీకాత్మకంగా చూపించేదే తప్ప అనంతమైన ఆ స్వరూపానికి ఆకారం ఇదే అని చెప్పినట్టు కాదు. అణు అణువున కొలువైన దేవా అని కవి రాసిన మాటకు ఇదే అర్థం. కాబట్టి స్వప్న జగత్తు, స్థూల జగత్తు లేదా లౌకిక ప్రపంచం, బ్రహ్మం అనే మూడు సత్యాలను గ్రహించిన జీవుడు తాను ఏ అవస్థలో ఉండాలనుకుంటున్నాడో, ఏ సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడో స్వయంగా నిర్ణయించుకోవాలని గురువు చెప్పారు. వాటినే మనం ఇక్కడ మననం చేసుకున్నాం. దైవ సంబంధమైన అది దైవికమని, పంచభూతాలకు సంబంధించింది అది భౌతికమని, ఆత్మతత్వ సంబంధమైన ఆధ్యాత్మికమని, ఈ మూడింటిని తాపత్రయాలని అంటూ ఉంటారు. అనగా మూడు రకాలైన బాధలు. అతీతమైన పరమాత్మ జ్ఞానాన్ని కలిగించేది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ జ్ఞానంతోనే శాశ్వత సత్యాన్ని చేరుకోవాలన్నది సారాంశం. ఆ మార్గానికి దారితీసే ప్రయత్నమే భగవన్నామస్మరణ. సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలో పిబరే రామ రసం రసనే అన్న మాటకు అర్థం రామనామ రసాస్వాదన చేయమనే కదా. అంటే ఆ రామనామ స్మరణ జీవుణ్ణి పరమాత్మ వైపు తోడ్కుని వెళుతుందని భావం. స్వస్తి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.